Ladies and gentlemen, this is Vizag Satya, సోషల్ మీడియా ఫేమ్. అందరికీ తెలుసు బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 5న టెలికాస్ట్ కానుంది. సో టుడే ఐఎమ్ హియర్ టు రివ్యూ అబౌట్ బిగ్ బాస్ 9 ట్రయల్ బై ఫైర్. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష కోసం మాట్లాడడానికి వచ్చాను. బిగ్ బాస్ అంటే అందరికీ తెలుసు, ఇట్స్ ఏ వల్గర్ షో, waste of time, and also the source of negative social influence. Big Boss promotes romance, fights, and relations, so that Big Boss is against our Indian culture. ఈ విషయం నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ షిండే గారు చెప్పారు, అలాగే మనకి ఇక్కడ సిపిఐ నారాయణ గారు చెప్పారు. ఇలా చాలామంది ప్రముఖులు చెప్పారు ఈ షోని బ్యాన్ చేయండి అని. అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు బిగ్ బాస్ 9లో కొత్త సిస్టమ్ తెచ్చారు. కామన్ మ్యాన్ ఎంట్రీ త్రూ ట్రయల్ బై ఫైర్. అగ్ని పరీక్ష చేసి వాళ్ళని హౌస్లోకి పంపుతారంట. కామన్ మ్యాన్ అన్నారు, కానీ అందులో ఉన్న వాళ్ళందరూ కూడాను యూట్యూబ్ యాక్టర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం ఫేమస్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కామన్ మ్యాన్స్ ఎట్లా అయ్యారు నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళు కామన్ మ్యాన్స్ కాదుగా. సో మీ కళ్ళకి యూట్యూబర్స్, యూట్యూబ్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళంతా కూడా కామన్ మ్యాన్స్లా కనిపిస్తున్నారా? అది పక్కన పెడదాం. టాస్క్లు అంట. ఒక పర్సను 10 నిమిషాల్లో 1 కేజీ బరువు పెరిగిపోవాలంట. ఏది తినకుండా ఎట్లా బరువు పెరిగిపోతారండి? బుద్ధి ఉండాలి అట్లాంటి టాస్కులు పెట్టడానికి. వాళ్ళు ఇచ్చిన టాస్కుల్లో ఓడిపోతే నుదుటి పైన ఐఎమ్ ఫెయిల్యూర్డ్ పర్సన్ అని పచ్చబొట్టు వేసుకోవాలంట. మీకు అసలు బుర్ర ఉందా? అట్లా చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళ ఆత్మధైర్యం చెడిపోదా? సెల్ఫ్ రెస్పెక్ట్ పోదా? ఆత్మగౌరవం దెబ్బతిందా నేను అడుగుతున్నా. ఇవేం టాస్క్లు అండి, ఈ పిచ్చి టాస్క్లు. అక్కడ 3 జడ్జిలు కూర్చున్నారు, ఒక యాంకర్ కూర్చుంది. ఆ 3 జడ్జిల్లో ఒక జడ్జి అంటాడు, ఊర్ల నుండి ఊపుకుంటూ వచ్చేస్తారు, మీకేం తెలీదు, చల్ చల్ పో అక్కడ కూర్చో అంటాడు. అలా ఇన్సల్ట్ చేయాలా కంటెస్టెంట్ని? ఆ జడ్జి కోసం నేను మాట్లాడుతున్నాను. ఆ జడ్జు బిగ్ బాస్ 1లో కంటెస్ట్ చేశాడు, అది కూడా దొడ్డిదారిలో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిండు. వచ్చినాక ఏమైనా విన్నర్ అయ్యాడా? ఫస్ట్ ప్లేస్ వచ్చిందా? రాలేదు. సెకండ్ ప్లేస్ వచ్చిందా? రాలేదు. థర్డ్ ప్లేస్ వచ్చిందా? రాలేదు. 4th ప్లేస్లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? టాస్క్లు ఆడలేక, గేమ్స్ ఆడలేక. సో హీఈస్ ఏ ఫెయిల్యూర్డ్ పర్సన్ బిగ్ బాస్ 1లో. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ 9కి వచ్చేసరికి జడ్జి అంట. ఇదే జడ్జు వేదాలు వల్లిస్తున్నాడు కదా, మరి డ్రగ్స్ కేసులో దొరికిపోయినాడు, అడ్డంగా బుక్ అయిపోయినాడు, అరెస్ట్ అయిపోయినాడు. ఇట్లాంటి వాళ్ళన జడ్జి సీట్లో కూర్చోబెట్టేది? హైలీ టాలెంటెడ్ వాళ్ళు కూర్చోబెట్టాలి. ఆయన ఒకవేళ టాలెంటెడ్ అయితే బిగ్ బాస్ 1లో విన్నర్ అయ్యేవాడు కదా, కొన్ని కనీసం రన్నర్ అప్ అయినా అయ్యేవాడు కదా. 4th ప్లేస్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు జడ్జి అని మా నెత్తి మీద మీరు కూర్చోబెట్టారు. అలాగే బిగ్ బాస్కి వెళ్ళాలని చాలామంది కళ్ళు కంటారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక బ్లాక్ బోర్డ్ ఇచ్చి ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ రాయమంటారు, అలాగే స్క్వేర్ బొమ్మ వేయమంటారు, రెక్టాంగులర్ బొమ్మ వేయమంటారు, లేకపోతే పెంటాగాన్ బొమ్మ వేయమంటారు, లేకపోతే హెక్సాగాన్ బొమ్మ వేయమంటారు. చాలా ఉంటాయి ఇట్లా. అవన్నీ ఎడ్యుకేటెడ్ పర్సనే చేయగలరు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చెయ్యలేరు. అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇన్సల్ట్ అవ్వడం ఎందుకని నేను అంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ 9 జడ్జిలకు నేను చెప్పేది ఏంటంటే, కంటెస్టెంట్లని గౌరవించండి. చల్ పో అక్కడ కూర్చో, నీకేం తెలీదు, నువ్వు దొబ్బే, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మాత్రం బాగోదు, మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీపు మీరు చూసుకోండి, తర్వాత మీ ఎదుటి వాళ్ళకి వేలెత్తి చూపండి. ఒక మనిషికి ఒక వేలు మనం చూపిస్తామంటే మన వైపు కూడాను
4,000 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నాకైతే అసలు బిగ్ బాస్ అంటే అసలు ఇష్టం ఉండదండి. ఐఎమ్ ఎగ్నెస్ట్ బిగ్ బాస్. కావాలంటే నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నీ ఫర్ ద లాస్ట్ 6 years నుండి వస్తున్నాయి, చూసుకోండి. నేను ఎప్పుడు కూడా బిగ్ బాస్ సపోర్ట్ చేయను. ఎందుకంటే ఇట్ ప్రమోట్స్ రొమాన్స్, లవ్, రిలేషన్స్, ఫైటింగ్స్. ఇట్స్ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. నేనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు ఇదే విషయాలు. కేసులు కూడా వేస్తారు. బిగ్ బాస్ షోని బ్యాన్ కూడా చేయమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ all my videos.